సీను వైట్ల వన్ ఆఫ్ ది రిచెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్. దీంట్లో ఏంటి నిజానిజాలేంటి? అయితే హ్యాపీ. మరి మిగతా వాళ్ళు ఎంత ఇచ్చో నాకు తెలియదు కదా. ఎవరికైనా నాకు తెలియదు. అది నాకు తెలిసి సీను వైట్ల ఒక 2,000 కోట్ల అధిపతి అనేది సీన్ లేదు, అంత సీన్ లేదు. ఎవరో వస్తారు లేనిపోయింది, అంత సీన్ లేదు. ఓకే, నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, నేను సినిమా వరకు వచ్చేటప్పటికి ఎప్పుడు మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, సినిమాకి ఇచ్చాను ఇంపార్టెన్స్. సో మరి ఆ జెన్యూన్ కష్టం ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినవి కావచ్చు, గ్రో అవటం అలా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సినిమా కంటే కూడా మీ రియల్ ఎస్టేట్ అనేది మీకు బాగా హెల్ప్ చేసిందా? నేను రియల్ ఎస్టేట్ అంటే సుబ్బారావు, నేను రియల్ ఎస్టేట్ చేయను అసలు. అంటే నేను బిజినెస్ అని కాదు, నాకు ఏదైతే రెమ్యునరేషన్స్ డబ్బులు వస్తున్నాయో నాకేం అలవాట్లు లేవు, ఏ గొడవలు లేవు. నేను ఓన్లీ ఇంకా ఏదైనా ఉంటే ఏదైనా కొనుక్కోవాలంటే వేరే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఇంకో దాని మీద. నాకు ఏ నాలెడ్జ్ లేదు ఎక్సెప్ట్ ల్యాండ్. ల్యాండ్ అంటే ఇస్తున్నాను, అట్లా అవి కొంచెం పెరిగి మనకి ఏదో హ్యాపీ, అందరూ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి రీజన్ అది.